అందరికీ నమస్కారం. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే వికలాంగులకు సంబంధించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ డిపార్ట్మెంటు రైల్వే శాఖతోటి ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. అది ఏంటంటే ముఖ్యంగా రైల్వేలో వికలాంగుల యూడిఐడి కార్డును కూడా గుర్తింపు కార్డుగా అనుమతించాలని. అంటే యూడిఐడి కార్డు ఇప్పుడు వన్ ఇండియా, వన్ కార్డు, వన్ నేషన్ అనే నినాదాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము ఇటీవలనే రైల్వే మంత్రిత్వ శాఖతోటి ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. అది అయితే ఈ విషయంలో మరి అందులకు సంబంధించిన బ్లైండ్ అసోసియేషన్స్ చాలా కృషి చేయటం జరిగింది. అయితే ఎంఓయూలో బ్లైండ్ వరకే పేర్కొన్నట్టు తెలిపారు. కానీ మిగతా సంఘాలు కూడా అంటే 21 రకాలకు సంబంధించి ఏ వికలత్వానికైనా అది ఏ రకమైన వికలాంగులకి యూడిఐడి కార్డు ఉన్నా ఆ యూడిఐడి కార్డుని రైల్వే ప్రయాణంలో రైళ్లలో రాయితీ పొందేటందుకు ఖచ్చితంగా దాన్ని ఒక గుర్తింపు కార్డుగా దాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని ఒక ఎంఓయూ జరిగింది. అయితే మనం ప్రజెంట్ చూపులేని వ్యక్తులు అందుల కోసమే ఇది ఎంఓయూ అయినా మిగతా సంఘాల మేరకు త్వరలో అన్ని రకాల వికలాంగుల యూడిఐడి కార్డును కూడా రైల్లో ప్రయాణం చేసేటందుకు గుర్తింపు కార్డుగా దాన్ని అనుమతించే విధంగా ఒక ఆదేశాలు రావచ్చు. ఇప్పటికైతే ఎంఓఈలో బ్లైండ్ పర్సన్స్ వరకే అని పేర్కొంది. కానీ మరి వికలాంగ సంఘాలు ఢిల్లీలో జాతీయ స్థాయి సంఘాలను సంప్రదించినప్పుడు లేదా అందరికీ వర్తిస్తుంది, అది ఇతర డిజేబిలిటీకి కూడా దాన్ని మెన్షన్ చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక యూడిఐడి కార్డు ఒకటి ఉంటే అంటే సర్టిఫికెట్ ఇవన్నీ క్యారీ చేయకుండా యూడిఐడి కార్డు ఒకటి ఉంటే అది గుర్తింపు కార్డుగా రైల్లో దాన్ని రైలు పాస్కు అనుమతించే అవకాశం ఉందని మరి ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. మరి త్వరలో ఇంకా దీని మీద క్లియర్గా పూర్తి సంవివరమైన పూర్తి వివరాలతో ఆదేశాలు వచ్చడం మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.